మొన్నటి వర్షాలకి ఆకుకూరలు కొంచెం వర్షాలకి తగ్గిపోతాయి, అంటే వాటర్ ఎక్కువ ఉండి కూడా కుళ్ళిపోతుంది. పుదీనా మళ్ళీ కొత్తగా పెట్టుకుంటున్నాను, అంటే ఆ పాత పుదీనా అంతా అయిపోయింది. మళ్ళీ పుదీనా ఎట్లా పెట్టుకోవాలనేది చూపిస్తాను. ఆల్రెడీ ఇంతకుముందు పుదీనా పెట్టారండి? పెట్టాను, తీసేసాను, అంతా అయిపోయింది. ఇలా అంటుంటే పుదీనా అంటే ఎండిపోయినా కానీ పుదీనా అరోమా వస్తుంది కదా. పుదీనా మళ్ళీ ఎట్లా పెట్టుకోవాలనేది చూపిస్తుంది. నాటు రకం పుదీనా తీసుకొని, ఇవి మనకు మార్కెట్లో దొరికేదైనా తీసుకోవచ్చు, పర్లేదు మార్గంగా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీంట్లో కొంచెం డైరెక్ట్ ఇట్లా పెడితే కూడా కొన్ని ఫంగస్ వస్తాయి. వాటిని ఏం చేయాలంటే కొన్ని మనం మార్కెట్ నుంచి కానీ లేకపోతే ఎక్కడి నుంచి నార్లు తెచ్చినప్పుడు దీంట్లో కొంచెం గోమూత్రం కలపాలి. ఓకే, గోమూత్రం కలిపితే ఏంటంటే వీటికి ఉన్న ఏమైనా పురుగు ఉన్నా పోతుంది, ఫంగస్ ఉన్నా పోతాయి, ఏ ఉన్నా పోతుంది. ఏ నార్లు అయినా సరే గోమూత్రంలో ఇట్లా ఒక 10 నిమిషాలు ఇట్లా ముంచేసి తీసి నాటుకుంటే హెల్దీగా పెరుగుతాయి మొక్కలు. పవర్ఫుల్. ఇప్పుడు ఆకులు మనం ఇట్లా తీసేసుకోవచ్చు, తీసేసి ఇవి ఉన్నాయి కదండి, ఇవి తీసేసి ఇట్లా పెట్టేసుకోవడం అంటే ఎండిపోయి. మళ్ళీ ఈ ఆకులు పాడైపోతాయి, ఇవి పోతాయి, మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి. వచ్చేసి పుదీనా అంతా రూట్స్ ఇష్టం, ఇదిగోండి ఇట్లా రూట్స్ వస్తుంటాయి, అవి తీసేసి ఇట్లా పెట్టేసుకోవడం అంతా, అవే వస్తాయి. మొత్తం పుదీనా స్ప్రెడ్ అయిపోతుంది. అది ఎప్పుడు మనకు పుదీనా ఆకుకూరలు ఇంట్లో ఉంటుండాలంటే పుదీనా మెయిన్, అన్నిటికి బాగుంటది కదా వంటల్లోకి. రూట్స్ పెద్దగా రావు, వైడ్ గా ఇట్లాంటివి వెడల్పుగా ఉన్నాయి, మంచిగా స్ప్రెడ్ అయిపోయి గ్రీన్ గా బుష్గా పెరుగుతుంది. అవి కూడా బాగా ఎక్కువ ఉందనుకోండి మళ్ళీ కొన్ని కొమ్మలు తీసుకుంటూ మళ్ళీ వేరే ఇంకో గుండిలో పెట్టుకోవడం, లేకపోతే ఎవరన్నా అడిగితే ఇవ్వడం అట్లా. సో దీంట్లో ఏమేమి వేసారండి? దీంట్లో ఉట్టి మట్టిను పశువులేరు అండి, పశువులేరు అంతే, ఏం కలపలేదు. కొంచెం వేపపిండి వేసాను. వేపపిండి ఏంటంటే మట్టిలో ఉన్న పురుగులు చనిపోవడానికి, ఆ చేదు నుంచి. అది అంతే. సో మనుషులకి ఎలాగో మొక్కలు కూడా అంతే అంతే, వేప చేదు ఎంత మంచిదో మనుషులకి అంతే, అలాగే మొక్కలు కూడా మంచిదన్నమాట బతకడానికి. అది అంతే. ఇవన్నీ ఇట్లా పెట్టేసుకోవడం కొమ్మలు. మనకి ఇవి ఉట్టి ఆకులు తీసేసి ఉట్టి ఇవి కూడా పెట్టినా కూడా వస్తాయి రూట్. మీకు ఇట్లా రాలేదు, కొంతమంది సక్సెస్ రాలేదు, మాకు కుళ్ళిపోయినాయి అంటే అట్లాంటప్పుడు ఇట్లా వాటర్ లో అట్లే వేసి ఉంచితే వీటికి రూట్స్ వస్తాయి కింద. వాటర్ లో వేసి ఉంచొచ్చు అట్లే, గాజు గ్లాస్ లోనో దేంట్లో. రూట్స్ వచ్చాక అప్పుడు రూట్స్ తోటి పెట్టేసుకున్నాం అనుకోండి, ఈజీ అంతే. అక్కడ ఒకటి పెడితే ఇదంతా స్ప్రెడ్ అయిపోతుంది. అది మనకి గోమూత్రంలో ఫస్ట్ ముంచితే ఏ కొమ్మలైనా ఏ మొక్కలైనా బయట నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకున్నప్పుడు వాళ్ళు ఎట్లా పెంచారో ఏం చేస్తారో తెలియదు మనకి. అందుకు గోమూత్రం 1 లీటర్ నీళ్ళలో కొంచెం ఒక 5 ml గోమూత్రం వేసేసి ఆ వాటర్ లో ఇవి డిప్ చేసి ఒక 5 minutes ఉంచి పెంచుకుంటే మనకు ఎట్లాంటి రూట్ ఫంగస్ లాంటివి రావు. శ్రీదేవి గారు చాలా మంచి టిప్ చెప్పారు. ఎందుకంటే చాలా మంది మొక్కలు పెడుతూ ఉంటారు, అరే ఎందుకు మొక్క రావట్లేదు అంటారు, వాళ్ళు డ్రాప్ అయిపోతూ ఉంటారు. బట్ మొక్క పెరగాలి అంటే ఎలా పెట్టాలి ఏంటి అని చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.